డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, బీజేపీ సీన్ రివర్స్ అవ్వబోతోందా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిస్థితి ఎలా ఉంటుంది? బీజేపీకి నార్త్ ఇండియాలో ఖచ్చితంగా సీట్లు తగ్గబోతూ ఉన్నాయి. సౌత్ ఇండియాలో కూడా అనుకున్న స్థాయిలో సీట్లు వచ్చే అవకాశమే కనిపించటం లేదు, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతున్న అంశం ఇది. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ ఒక శాచ్యురేషన్ పాయింట్కి 2019లోనే వచ్చేసింది. కనీసం 2019లో సాధించినన్ని సీట్లను కూడా బీజేపీ సొంతగా ఇప్పుడు సాధించే అవకాశం లేదు. నార్త్ ఇండియాలో ఖచ్చితంగా బీజేపీకి సీట్లు తగ్గబోతూ ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో బీజేపీ యొక్క ప్రభావం పూర్తిగా సగం అయిపోయింది అనే ఒక ప్రచారం నడుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? బీజేపీ కనీసం ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక బీజేపీ అంశం ఎత్తితే కానీ లేదా కూటమి అంశాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తావిస్తే కానీ కుండబద్దల మీద వెత్తున ఎగిరిపడేవాళ్ళు చాలామంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. మీరు కూడా ఒకసారి కింద కామెంట్లో చెక్ చేయండి. బీజేపీ ఓడిపోతుందేమో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూస్తుంటే బీజేపీ కనీసం పవర్లోకి వచ్చే విధంగా సీట్లను సాధించటం కష్టమేమో, ఎన్డీఏ కూటమికి కూడా సీట్లు తగ్గుతాయేమో అనే అనుమానం నేను చానాళ్ల కిందట గత డిసెంబర్లోనే నాకు దొరికిన ఒక ఈ సర్వే రిపోర్టు ఆధారంగా నేను చెబితే నా మీద ఆ రోజు నుంచి చాలామంది కక్ష కట్టారు. చాలామంది ఈ బీజేపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో నన్ను అడ్డమైన భాషలో దూషించారు. కొంతమంది స్వీట్ వార్నింగ్స్ కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ ప్రస్తుతం ఉన్న ఎన్నికల సరళి ప్రకారంగా చూసుకుంటే, ఇప్పుడు జరిగిన రాష్ట్రాలన్నిటినీ పరిశీలించుకుంటే నార్త్ ఇండియాలోనే బీజేపీకి సీట్లు తగ్గబోతూ ఉన్నాయి. సౌత్ ఇండియాలో బీజేపీ కష్టంగా ఉంది, కునారెల్లుతూ ఉంది. ఇటు కర్ణాటకలో భయంకరమైన సీట్లు వచ్చేస్తాయి, అటు తెలంగాణలో సగం సీట్లు మేము సాధించేస్తాము అనుకునేది కూడా కొంచెం వాస్తవ దూరంగానే కనిపిస్తూ ఉంది. మధ్యప్రదేశ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, యూపీలో సైతం బీజేపీకి సీట్లు ఖచ్చితంగా తగ్గుతాయి అనే అంచనాల్లోనే ఇప్పుడున్న జరిగిన ఎన్నికల సరళిని బట్టి చూస్తూ ఉన్నారు. ఎప్పటికీ తిట్టేవాళ్ళు తిట్టొచ్చు, ఇప్పుడు అలా ఉంటుంది. కానీ జూన్ 4 తర్వాత ఈ కుండబద్దల సంగతి తేలుస్తామని. సరే తేల్చండి, వాళ్ళు సరైన సీట్లు సాధించి ప్రభుత్వంలోకి వస్తే మరి వాళ్ళేం తేలుస్తారో, మరి మీరేం తేలుస్తారో అప్పుడు చూసుకుందాం. కాకపోతే రాకపోతే పరిస్థితి ఏమిటి అనే దాని గురించి కదా ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన జట్టు కట్టాయి. దాంతో బీజేపీ కూడా వచ్చి చేరింది. ఓ పెద్ద మహాకూటమితోటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేస్తాం అని చెప్తూ ఉన్నప్పటికీ చాలా పరిస్థితుల్లో బీజేపీ యొక్క ప్రాపకం ఇంకా జగన్మోహన్ రెడ్డికే ఉంది. జగన్మోహన్ రెడ్డి తలుచుకున్నది మాత్రమే బీజేపీ చేస్తూ ఉంది. సిఎస్ బదలాయింపు ఇంకా జరగకపోవటం వెనకున్న కారణం ఇదే. అనేక మంది మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా ఎన్నికల రోజున, ఎన్నికల తరువాత కూడా ఇన్ని గొడవలు జరగటానికి కారణం ఈ ఉదాసీనత మాత్రమే అనేది కూడా చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. ఇక బీజేపీ సొంతగా 350 లేదు, ఎన్డీఏ 400 పైచిలుకు సీట్లు సాధిస్తామని ఎంత ప్రగల్భాలు పలికినప్పటికీ వాళ్ళకి రాజస్థాన్లో జరిగిన ఎదురుదెబ్బకు కానీ, మధ్యప్రదేశ్లో జరిగిన ఎదురుదెబ్బకు కానీ, బీహారు, ఉత్తరప్రదేశ్లో కూడా సీట్లు తగ్గే విషయంలో కానీ, అసలు పంజాబ్లో ఖాతా తెరవలేకపోవటం కానీ లేదు. గుజరాత్లోనే బీజేపీకి కొంచెం ఎదురుగాలిలు వేస్తూ ఉన్నాయి. వాళ్ళకి అనుకున్నాన్ని మొత్తంగా గంపగుత్తగా వాళ్ళకే వస్తాయి అనే దానికంటే విపక్షాలు కూడా ఖాతా తెరుస్తాయి అక్కడే అనే అంశాల మీద ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. ఇక బీజేపీ తరపు నుంచి అమిత్ షా మాట్లాడినప్పుడు కూడా ఏ మాట అడిగినా మీకు ప్లాన్ బి ఏముంది, ఒకవేళ మీరు గెలవకపోతే అంటే ఆ ప్లాన్ బి గురించి ఏం చెప్పట్లేదు. కానీ
కేజ్రీవాల్ని మాత్రం అడ్డమైన తిట్లన్నీ తిట్టేస్తూ ఉన్నారు. అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది? ఎన్నికల సరళిని చూసిన తర్వాత మోడీ 4-5 సార్లు మాట మార్చేయటం, నేలకు మడతేయటం కూడా జరిగింది. ముస్లింల మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఉన్న మీ పుస్తల తాడుతో సహా లాగేసుకుని ముస్లింలకే కట్టబెడతారు అనే విషయంలో తర్వాత నేలకు మడతేసి ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఇస్తారు అని అన్నాము. అందులో అది ముస్లింలది కాదు, ఎక్కువ మంది పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతానం ఎక్కువగా కలిగి ఉన్నారు, వాళ్ళందరినీ గవర్నమెంటే భరాయించాల్సిన పరిస్థితి వస్తుంది. నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్నాను అని నాలక మడతేసిన బీజేపీ యొక్క సైద్ధాంతిక ఈ పరమైన అంశాల్లో హిందుత్వమే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు విరుచుకుపడేది కూడా ఈ ముస్లింల మీద కానీ లేదా ముస్లింలని ఆకట్టుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న విధానాల మీద కానీ ఎక్కువ వాళ్ళు ఫైటింగ్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మైనారిటీల యొక్కది కానీ దళితులు కానీ వీళ్ళ ఓట్లని ఎక్కువగా వాళ్ళు పొందటం మూలానే ఇంతకాలం పాటు వాళ్ళ అధికారంలో ఉండటం జరిగింది అనేది కూడా మనందరికీ తెలిసిన వాస్తవమే. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఈ దేశంలో అంతర్భాగమే, వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేస్తాము, ఇక్కడ దీన్ని మాకు కనుక 400 సీట్లు ఇస్తే భారతదేశం మొత్తం హిందూ రాజ్యం అయిపోతుంది అని పైనున్న నాయకులు చెప్పకపోయినప్పటికీ కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలందరూ ఎక్కువగా మాట్లాడే మాటలు ఇవే. దీన్ని బేస్ చేసుకుని హిందుత్వాన్ని బేస్ చేసుకుని ఏర్పడిన కొన్ని సంస్థలు కూడా ఇదే ప్రచారం ఎక్కువగా చేస్తూ ఉంటాయి. మోడీ గనక 400 సీట్లు సాధించి తిరిగి వచ్చేస్తే మన భారతదేశం సెక్యులర్ కాదు, హిందూ దేశం అయిపోతుంది అని హిందువుల మనోభావాలని కొంచెం ఉద్రేకపరిచే విధమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే నేను ఇంతకు ముందే డిసెంబర్లోనే ఒక ఈ సర్వే రిపోర్టుని ఒకదాన్ని మీకు అందించడం జరిగింది 2 వీడియోలుగా. మీకోసం నేను దాన్ని మళ్ళీ ఈ కింద డిస్క్రిప్షన్లో ఆ లింకుని మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఒకసారి మరొకసారి పరిశీలించండి ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని సీట్లు వస్తాయని ఆ రోజు నేను చెప్పటం జరిగింది అనేది. దరిదాపుగా దానికి దగ్గరగానే అటు ఇండియా కూటమికి కానీ ఇటు ఎన్డీఏ కూటమికి కానీ ఎక్కువగా ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగేంత అధికారాన్ని సంపాదించగలిగే సీట్లు ఎవరికి రావని ఆ సర్వే రిపోర్టు ప్రకారంగా తేలిపోయింది. దాంతోపాటుగా ఇప్పుడు ఈ ఎన్నికల సరళి చూసిన తర్వాత బీజేపీకి గనక సరైన సీట్లు రాకపోతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఏమిటి? ఆల్రెడీ కూటమిలో బీజేపీ తోటి కలిసి ఉండి ఇప్పుడు పైన అధికారంలోకి రాకుండా ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు అధికారాన్ని సంపాదించిన మరి పైనుంచి కేంద్రం నుంచి మనకి అందవలసిన ఈ సహాయ సహకారాలు ఎవరు అందిస్తారు? మరి ఇండియా కూటమి వాళ్ళు ఏమైనా అందించగలుగుతారా? లేకపోతే కూటమిలోంచి ఎన్డీఏ కూటమిలోంచి చంద్రబాబు బయటకు వచ్చి మరేదైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా అనే దాని మీద కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. కాకపోతే యాతావాత బీజేపీకి సీను మాత్రం రివర్స్ అయినట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.